బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి నారావారిపల్లికి తరలించారు కుటుంబీకులు. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. పార్థివ దేహం వెంట మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాల్ చేశారు. బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన కాల్ చేశారు. చంద్రబాబు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి నారావారిపల్లెకు కుటుంబీకులు తరలిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లారు. పార్థివ దేహం వెంట మంత్రి నారా లోకేష్ వెళ్లారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాల్ చేశారు. బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రాహుల్ గాంధీ తన సంతాపాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి స్వయంగా తన సానుభూతిని ప్రకటించాడు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలంటూ తన సోదరుడి మరణం పట్ల బాధతో ఉన్న చంద్రబాబును పరామర్శించిన నేపథ్యము. మరోవైపు ఏదైతే నారా రామ్మూర్తి నాయుడు యొక్క భౌతిక కాయం మరికొంతసేపట్లో ఏదైతే నారావారిపల్లికి చేరుకోనుంది. ఇప్పుడే బేగంపేట విమానాశ్రయం నుంచి తన బాబాయ్ మృతదేహాన్ని స్వయంగా మంత్రి నారా లోకేష్ తీసుకుని ప్రత్యేక విమానంలో వస్తున్నారు. ఆయనతో పాటు నారా రామ్మూర్తి నాయుడు కుమారులు గిరీష్, అదేవిధంగా నటుడు రోహిత్ కూడా వస్తున్నారు. దీంతో పాటు వారి కుటుంబీకులు కూడా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు 10:50 నిమిషాలు నారావారిపల్లికి చేరుకోనున్నారు. ఆ తర్వాత తదుపరి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కూడా ఏదైతే నారావారిపల్లికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చి నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయం అధికారికంగా ఇప్పుడే వెలువరించింది. మొత్తం మీద పెద్ద సంఖ్యలో అటు టీడీపీ కార్యకర్తలు, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు నారా రామ్మూర్తి నాయుడు ఆఖరి చూపు కోసం నారావారిపల్లికి వస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఆయన స్వగృహంలోనే ఏదైతే స్వగృహంలోనే పార్థివ ప్రజల ఏర్పాట్లు చేశారు. తర్వాత 3 గంటల సమయంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఏదైతే కుటుంబ సభ్యులు తెలియజేసి తగ్గట్టుగా నానితో పాటు అటు వారి కుటుంబ సభ్యుల దగ్గర నుండి ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే గతంలో రామ్మూర్తి వారి తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూన సమాధులు ఉన్న ప్రాంతంలోనే ఈయన మృతదేహాన్ని వచ్చి అంత్యక్రియ నిర్వహించి కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు నిన్నటి నుంచే ఏర్పాటు చేస్తారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేశారు. ఎస్పీ సుబ్బయ్య పాటు కలెక్టర్ వెంకటేశ్వర్లు దగ్గరుండి నిన్న ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ నారావారిపల్లిలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద సుమారు ఒక 20,000 మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. నారా రామ్మూర్తి నాయుడు 94-99 మధ్య కాలంలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నాడు. సోదరుడు తరఫున అన్ని పనులు ఆయన నిర్వహించేవాడు. ముఖ్యంగా కాణిపాకం ఆలయ విస్తరణకు మాస్టర్ ప్లాన్ కు ఆయన పూర్తిగా సహకరించాడు. గతంలో కాణిపాకం ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. ఆ నేపథ్యంలో ఆయన అక్కడ స్థానికంగా ఉన్న కాణిపాకం గ్రామస్తులతోనూ రైతులతోనూ మాట్లాడి ఆలయం కోసం సుమారు 50 ఎకరాల భూమిని సేకరించాడు. ప్రస్తుతం విస్తరించి ఉన్న ఆలయం మొత్తం ఆయన అప్పట్లో సేకరించిన భూముల వల్లనే ఈ ఆలయం విస్తరణ పెరిగిందంటూ కూడా ఇప్పటికీ అక్కడ గ్రామస్తులు కానీ ఆలయ అధికారులు అర్చకులు కానీ చెప్తారు. దీంతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కానీ ఇతర వివిధ స్కీముల కింద పెద్ద ఎత్తున ఇల్లు నిర్మింపజేశాడు. దీంతో పాటు దేవాలయాలకు పెద్ద ఎత్తున విరాళాలు, దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడని కూడా
ఏదైతే చంద్రగిరి వాసులు చెప్తారు. ముఖ్యంగా అప్పట్లో పునర్విభజనకు ముందు చంద్రగిరి నియోజకవర్గం అటు పూతలపట్టు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలను కలిపి ఉండేది. అప్పట్లో ఆ ఏరియాలో మొత్తం ఆయనకు ఒక అనుచరగణం ఉంది. వారంతా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉన్నందువలన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.